అంటే ఎవడైతే డీప్గా ఒక విషయం మీద డెడికేటెడ్గా ఫోకస్డ్గా కాన్సన్ట్రేటెడ్గా ఒక దాని గురించి బాగా థింక్ చేస్తాడో, తెలుసుకోవాలన్నటువంటి కుతూహలతో, నేర్చుకోవాలన్నటువంటి పట్టుదలతో, ఆ థింకింగ్ ప్రాసెస్ని హార్డ్ వర్క్ అంటారు. ఎక్కువసేపు కూర్చుని 10 గంటల పుస్తకం చదివితే హార్డ్ వర్క్ కాదు. థింకింగ్ ప్రాసెస్ అంతే కదండి, మైండ్ థింక్ చేయడం హార్డ్ వర్క్ అంటారండి. మీకు అప్పు ఉందనుకోండి, ₹1,00,000 నిద్ర పట్టకుండా థింక్ చేస్తారు కదా, అంటే మీరు హార్డ్ వర్క్ చేసినట్టు. మీరు ఏదైనా పని చేస్తే పని కాదండి, బ్రెయిన్కి ఎక్కువ పని పెడితే అది వర్క్, హార్డ్ వర్క్ అండి. కూలోడు చేస్తాడు పొద్దున్న సాయంత్రం దాకా, దాని ఏం పెద్ద హార్డ్ వర్క్ అంటే అది దిస్ కాల్డ్ ఫిజికల్ హార్డ్ వర్క్ అండ్ మెంటల్ హార్డ్ వర్క్. మళ్ళీ లోపలికి వెళ్ళి అనుకోండి, మళ్ళీ అందులో 3 రకాలు ఉంటాయి. అంతే కదండి, సబ్జెక్ట్ వేరే అవుతుంది. బట్ ఇదేంటంటే స్టూడెంట్కి కావాల్సినటువంటిది మెంటల్ హార్డ్ వర్క్ ఎక్కువ ఉండాలి, నాట్ ఫర్ ద ఫిజికల్. కూలి పని చేసేవాడు కావాలి, ఫిజికల్ హార్డ్ వర్క్. అంతే కదండి. సో అందు గురించి ఏంటంటే హార్డ్ వర్క్ స్టూడెంట్ చెయ్యాలి అంటే డీప్గా మీరు ఒక విషయాన్ని ఎంతో డీప్గా ఆలోచిస్తేనే కదండి మీరు థింక్ చేయగలరు. లేకపోతే థింకింగే రాదు కదండి. మీరు ఏదో గుర్తుపెట్టుకుని చేద్దామంటే థింకింగ్ కాదు కదండి. అంటే దాంట్లోకి మీరు ఇన్వాల్వ్ అవ్వాలి. ఇన్వాల్వ్మెంట్, డీప్ థింకింగ్, కాన్సన్ట్రేషన్, ఫోకస్తో థింక్ చేయడాన్ని హార్డ్ వర్క్ అంటారు. అకాడమిక్ పరిభాషలో ఇదే హార్డ్ వర్క్ వేరే రకంగా డిఫైన్ చేయొచ్చు. మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోయి ఏదో అనుకుని మళ్ళీ కింద కామెంట్ పెట్టడం ఉపయోగం లేదు. ఓకేనా? నా వీడియోలు జనరల్గా ఒకసారి ఇంటే అర్థమవు చాలా మందికి 2-3 సార్లు వినాలి. అంటే కొంచెం డెప్త్ ఉంటాయి కాబట్టి అవి. సో అకాడమిక్ పర్స్పెక్టివ్లో మన స్టూడెంట్ పర్స్పెక్టివ్లో మనం మాట్లాడుకుంటున్నాం. మిగతా పర్స్పెక్టివ్లో ఇది డిఫరెంట్. సినిమా హీరో హార్డ్ వర్క్ ఎలా చేస్తారంటే వేరే రకంగా మాట్లాడాలి నేను. అందుకే బిజినెస్ చేసేవాడు హార్డ్ వర్క్ ఎలా చేస్తారంటే వేరే రకంగా మాట్లాడాలి. ఇప్పుడు స్టూడెంట్ పర్స్పెక్టివ్లో కాబట్టి నేను దాని వరకే నేను కన్ఫైన్ అవుతున్నాను, అంతకు మించి. సో డెఫినెట్గా అలాగే బేసిక్స్, కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో పూర్తిగా అర్థం చేసుకుని దానికి అప్లై చేసి తెలివి ఉండాలండి. అప్లై చేయడం వచ్చారా అని ఎలా తెలుస్తుంది అంటే అదే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ మన ఇండియాలో అయితే.